ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుపతి కోదండ రామాలయంలో సీతారాముల కళ్యాణోత్సవం. రామచంద్ర పుష్కరిణి వద్ద ఆదర్శ దంపతులకు ఊంజల్ సేవ. చంద్రగిరి కోదండ రామాలయంలో పవిత్రోత్సవాలు పరిసమాప్తం. శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి, విశేష ఉత్సవాలలో సీతాపతి దర్శనం. ఈ నెల 31న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో దీపావళి ఆస్థానం. తిరుపతిలోని స్వామివారి సన్నిధిలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. సుగంధ ద్రవ్యాల్లో గురుదక్షిణామూర్తి దివ్యానుగ్రహం. దైవనామ స్మరణలతో మార్మ్రోగిన శ్రీకాళహస్తీశ్వరాలయం. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో గురువారం సీతారాముల కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రం పునర్వసును పురస్కరించుకుని సీతారాములకు నిర్వహించిన విశేష ఉత్సవాలలో తిరునగరి వాసులు భాగస్వాములై ఆధ్యాత్మిక ఆనందంతో పరవశులయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో గురువారం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఆగమోక్తంగా జరిగింది. శ్రీరామచంద్రమూర్తి జన్మ నక్షత్రం పునర్వసు సందర్భంగా అర్చకులు ముందుగా సీతారామ లక్ష్మణుల మూలమూర్తులకు విశేషంగా ఆరాధనలు నిర్వహించారు. ఆపై ఆలయ ప్రాంగణంలోని కళ్యాణోత్సవ మండపంలో సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, సుగంధ పూలమాలలతో దేదీప్యమానంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, కన్యాదానం, మాంగళ్య పూజ తదితర క్రతువులను పూర్తి చేశారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ సీతారాముల కళ్యాణాన్ని నేత్రపర్వంగా నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. ఇక గురువారం సాయంత్రం తిరుచి సేవ జరిగింది. సుందర శోభితులైన సీతారాములను అర్చకులు తిరుచిపై కొలువు తీర్చి బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులలో ఊరేగింపుగా సమీపంలోని రామచంద్ర పుష్కరిణి వద్ద ఊయలలు వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, వేదపఠనం, మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించిన ఊంజల సేవలో ఆదర్శ దంపతులైన సీతారాములను సేవించి భక్తులు జై శ్రీరామ్ నామస్మరణలతో తన్మయులయ్యారు.
రవికులుడితడు భూమి జగుపతి అయిన పురుష నిధానము రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగుపతి అయిన పురుష నిధానము రాముడు రాఘవుడు రవికులుడితడు హరయపుత్ర కామేష్టియందు పరమాన్నము. తిరుపతి సమీపంలోని చంద్రగిరి శ్రీ కోదండరామస్వామివారి దేవాలయంలో 3 రోజుల పాటు జరిగిన వార్షిక పవిత్రోత్సవాలు మహాపూర్ణాహుతి కార్యక్రమంతో ఆగమోక్తంగా పరిసమాప్తమయ్యాయి. తిరుపతికి సమీపంలోని చంద్రగిరిలో నెలవైన శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఏడాది పొడవునా స్వామివారికి నిర్వహించే కైంకర్యాలు, ఉత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఈ నెల 22వ తేదీ నుండి 24వ తేదీ వరకు 3 రోజుల పాటు వార్షిక పవిత్రోత్సవాలు పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా చివరి రోజైన గురువారం ఉదయం శ్రీ కోదండరామస్వామివారి ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో సీతారామ లక్ష్మణులను కొలువు తీర్చిన అర్చకులు, ఆగమ పండితులు వైదిక క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేశారు. ఆపై యాగశాల పూజ, ద్వారపూజ, చతుష్టానార్చన, నిత్యహోమం, నివేదన జరిపి మహాపూర్ణాహుతి సమర్పించారు. అనంతరం పవిత్ర విసర్జన జరిపి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పవిత్ర జలాలను ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి సంప్రోక్షణ నిర్వహించారు. ఇక పవిత్రోత్సవాల్లో భాగంగా చంద్రగిరి శ్రీ కోదండరామస్వామి వారికి స్నపన తిరుమంజనం వైభవంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేక స్నానపీఠంపై సీతారామ లక్ష్మణులను, చక్రతాళ్వారును కొలువు తీర్చిన అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలస పూజలు చేశారు. తర్వాత ఫలరసాలు, పంచామృతాలు, విశేష పరిమళ ద్రవ్యాలతో మంగళప్రదంగా అభిషేకం చేశారు. పసుపు, చందనం, తులసిమాలలను ఉత్సవర్లకు సమర్పించి పవిత్ర జలాలతో సహస్ర ధారల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, మహామంగళ హారతులను అందజేశారు. అనంతరం చక్రస్నాన మహోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు జై శ్రీరామ్, జై జయ సీతారాం నామస్మరణలు చేస్తుండగా అర్చకులు పవిత్ర జలాలను నింపిన గంగాళంలో చక్రస్నానం జరిపి హారతులు సమర్పించారు. ఆపై పవిత్ర జలాలను భక్తులపై ప్రోక్షణ చేశారు. ఇక గురువారం సాయంత్రం శ్రీ కోదండరాముని తిరుచి ఉత్సవం నిర్వహించారు. సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారిని అర్చకులు బంగారు ఆభరణాలు, పూలమాలలతో సర్వాంగసుందరంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తిరువీధి ఉత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో ఆలయ డిప్యూటీఓ దేవేంద్రబాబు, ఏఈఓ సుబ్బరాజు, సూపరింటెండెంట్ శ్రీ జ్ఞానప్రకాష్, టెంపుల్ ఇన్స్పెక్టర్ మునిహరిబాబు, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో గురువారం ఉదయం కోయిల ఆళ్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఈ నెల 31వ తేదీ దీపావళి ఆస్థానం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శ్రీ గోవిందరాజస్వామి వారి సన్నిధితో పాటు ఉపాలయాలలో అర్చకులు, అధికారులు కోయిలాళ్వార్ తిరుమంజన కార్యక్రమాన్ని సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. జాజి, జాపత్రి, పచ్చకర్పూరం, కిచ్చిలిగడ్డ, కుంకుమ పువ్వు, శ్రీగంధం ఇత్యాది పలు రకాల ఔషధీకృత సుగంధ ద్రవ్యాల లేపనంతో గర్భాలయ సన్నిధిలో, ఉపాలయాల ప్రాంగణాలలో కోయిలాళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించారు. అలాగే ఆలయ పరిసరాలను నీటితో శుభ్రం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ నారసింహ క్షేత్రం సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామివారి దేవాలయంలో శ్రీ గోవిందరాజస్వామివారికి స్వర్ణ పుష్పార్చనను శోభాయమానంగా నిర్వహించారు. మాసోత్సవాల్లో భాగంగా అర్చకులు ఆలయ ఆవరణలోని మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చక్కటి వేదికపై స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలలతో అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని ఆసీనులను చేశారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై 108 బంగారు పుష్పాలతో స్వామివారికి అర్చనలు జరిపి తులసి దళార్చన, పుష్పార్చన నిర్వహించి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. ఆశ్వయుజ మాసాన శ్రీకాళహస్తీశ్వరుని సన్నిధిలో ఉపాలయంలో నెలవైన శ్రీ గురు దక్షిణామూర్తికి గురువారాన్ని పురస్కరించుకుని అభిషేకోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. విభూది, గంధం, పూలమాలలు, నూతన వస్త్రాలు, శనగల హారాలతో శోభాయమానంగా అలంకరించి నైవేద్యం, మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని అభిషేక ద్రవ్యాల్లో సేవించి దైవనామ స్మరణలతో పులకితలయ్యారు. नमस्ते नमस्ते श्रीकाళహస్తీశ్వరా నమస్తే ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీ యజ్ఞ వరాహ స్వామివారు సూర్యప్రభ వాహనంపై తేజోభరితంగా అనుగ్రహించారు.
కరీంనగర్లోని ప్రసిద్ధ శ్రీ యజ్ఞవరాహ స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో 4వ రోజున అర్చకులు స్వామివారిని పచ్చలు, వజ్రాభరణాలు, పుష్పమాలలు, పట్టు వస్త్రాలతో సుందరంగా అలంకరించారు. 10 రకాల పుష్పాలతో చూడ చక్కగా తీర్చిదిద్దిన సూర్యప్రభ వాహనంపై స్వామివారిని వేంచేపు చేశారు. బాజా భజంత్రీలు, కోలాట ప్రదర్శనల నడుమ స్వామివారి సూర్యప్రభ వాహన సేవ శోభాయమానంగా జరిగింది. చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ మణికంఠేశ్వర స్వామివారి సన్నిధిలో శ్రీ గురు దక్షిణామూర్తి అభిషేకం నేత్రపర్వంగా జరిగింది. ముందుగా శ్రీ మణికంఠేశ్వర స్వామివారికి విశేష ఆరాధనలు జరిపారు. తర్వాత శ్రీ గురుదక్షిణామూర్తికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేసి నివేదన, మంగళహారతులు సమర్పించారు. ఖమ్మం జిల్లా మధిర సమీపంలోని కంభంపాడు గ్రామంలో నెలవైన శ్రీ కోదండ రామాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, కనుల పండుగ జరిగాయి. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామునికి నిత్య షోడశోపచారాలను నిర్వహించారు. తర్వాత చక్కటి అలంకరణలు చేసి అష్టోత్తర శతనామార్చన, సేవాకాలం జరిపారు. ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. కడప జిల్లా దేవుని కడపలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పునర్వసు పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్లకు స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. ముందుగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చిన అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలశారాధనలతో షోడశోపచార క్రతువులను పూర్తి చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లకు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో కన్నుల పండుగ స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. సేవింపరో జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాలా చేరి మొక్కరో. మంగళ ద్రవ్యాభిషేకంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య వైభవ దర్శనంతో భక్తులు తరించారు. చిత్తూరు నగరం నీవానది సమీపంలో నెలవైన శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను, శ్రీ సుదర్శన చక్ర తాల్వార్లను ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై కొలువుదీర్చారు. ఆపై అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలశారాధన ఇత్యాది వైదిక క్రతువులతో ఆగమోక్తంగా స్వామి అమ్మవార్లకు, చక్ర తాల్వార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే.
పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి తట్టు పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి ముట్టులేని పన్నీట మజ్జన మాడెనిదే ముట్టులేని పన్నీట మజ్జన మాడెనిదే వెట్టదీర నిరుదరును విసరరే చెలులు. వరంగల్ నగరం ఓం శ్రీమాత్రే నమః నామస్మరణలతో పరవశించింది. లోక కళ్యాణార్థం నగరంలోని మణిద్వీప గార్డెన్స్ లో సహస్ర చండీ యాగం నిర్వహించారు. నగరానికి చెందిన శ్రీ సీతారామ నిలయం నిర్వాహకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వేదికపై శ్రీ చండీదేవి అలంకరణలో దుర్గామాత రూపాన్ని అందంగా కొలువు తీర్చి దుర్గా సప్తశతి పారాయణం, చండీ పారాయణం నిర్వహించారు. అనంతరం వేద పండితులు వేదమంత్రోచ్చారణలతో శాస్త్రోక్తంగా సహస్ర చండీ హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భగవంతుడి సృష్టిలోని అందాన్నంతటిని అద్భుతంగా ఆవిష్కరించేవి పుష్పాలు. వర్ణశోభితంగా చూడగానే ఆకట్టుకుంటూ సుగంధాలను వెదజల్లుతూ మనసుకు హాయిగొల్పే పుష్పాలు పరంధాముడి పాదాల చెంతకు చేరగానే తమ జన్మ ధన్యమైందని తలుస్తూ మరింతగా వికసిస్తాయి. భగవంతుని పాదసేవలో తరించిన పుష్పాలతో టీటీడీ అపురూప కళాఖండాల తయారీకి శ్రీకారం చుట్టింది. ఆ విశేషాలు మీకోసం. దేవతామూర్తులకు అలంకరించిన పుష్పాలకు వన్నెలద్దుతూ తిరుమల తిరుపతి దేవస్థానం సరికొత్త రూపాన్ని ఆవిష్కరించి భక్తుల ముంగిళ్లకు చేరవేస్తోంది. ఎన్నో ఉత్తమోత్తమమైన కార్యక్రమాలను రూపొందిస్తూ భక్తుల ఆదరణ చూరగుంటోన్న టీటీడీ అదే బాటలో పయనిస్తూ మన ముందుకు తీసుకొచ్చిన మరో అద్భుత ప్రయోగమే డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో రూపొందించిన దేవతామూర్తుల చిత్రరూపాలు. సర్వశుభాలను, సన్మంగళాలను సిద్ధింపచేయడంతో పాటు మానసిక ప్రశాంతతను ప్రసాదించే భగవంతుని ఆరాధనలో, ముఖ్యంగా నిత్యపూజా విధానంలో, మన సనాతన ధర్మ సంప్రదాయంలో పుష్పాల స్థానం ఎనలేనిది. సున్నితమైన సుగంధభరిత పుష్పాల సేవతో భగవంతుడు ప్రసన్నమవుతాడు. ఎన్నో సుగుణాలతో, నిత్య వికాసంతో పరిమళించే పుష్పాలతో టీటీడీ చేపట్టిన వినూత్న ప్రయత్నమే పుష్ప ప్రసాదం. తిరుపతికి సమీపంలోని టీటీడీ అనుబంధ ఆలయాలలో భగవత్ కైంకర్యాలలో ధరించిన పూలను ఉపయోగించి డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో దేవతామూర్తుల ఫోటో ఫ్రేమ్లతో పాటు ఆకట్టుకునే కళాకృతులు అత్యద్భుతంగా రూపుదిద్దుకుంటున్న ప్రయోగమే ఈ పుష్ప ప్రసాదం. ఇలా టీటీడీ రూపొందించిన ఫోటో ఫ్రేమ్లకి భక్తుల నుండి విశేష ఆదరణ లభిస్తోంది. తిరుమల శ్రీవారు, శ్రీ పద్మావతి అమ్మవారు, వకుళామాత, ఇలా అన్ని రకాల దేవతామూర్తుల కళారూపాలు ఎంతో ఆహ్లాదభరితంగా ఆధ్యాత్మిక సౌగంధాల గుబాళింపులతో అందంగా ఫోటో ఫ్రేమ్లలో ఇమిడిపోతున్నాయి. అదేవిధంగా సెలీ కాజల్తో పుష్పాలను ఎండబెట్టి రెజిన్తో పేపర్ వెయిట్స్, క్యాలెండర్లు, కీ చైన్లు, పెన్ స్టాండ్స్ తదితర ఉత్పత్తులను అందంగా తయారు చేస్తున్నారు. ఇందుకోసం 2021వ సంవత్సరం సెప్టెంబర్ 13వ తేదీ డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంతో టీటీడీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా 83 లక్షలతో పరికరాలు, శిక్షణకు టీటీడీ నిధులు సమకూర్చింది. తిరుపతిలోని ఉద్యానవన విశ్వవిద్యాలయం పరిశోధనా కేంద్రంలో స్వయం సహాయక సంఘాలకు చెందిన 350 మంది మహిళలకు ప్రత్యేకంగా డ్రై ఫ్లవర్ టెక్నాలజీపై శిక్షణనిచ్చారు. రోజూ 200 మంది మహిళలు స్వామి అమ్మవార్ల ఆకృతులను, వివిధ కళాకృతులను A4 సైజులో తయారు చేస్తున్నారు. అత్యద్భుతంగా రూపుదిద్దుకుంటున్న ఈ కళాఖండాలను తిరుమల క్షేత్రంతో పాటు టీటీడీ స్థానిక ఆలయాల్లో, దేశంలోని పలు ప్రదేశాల్లో నిలవై ఉన్న టీటీడీ సమాచార కేంద్రాలలో భక్తులకు అందుబాటులో ఉంచారు. ఆధ్యాత్మికత, సృజనాత్మకతల మేలు కలయికతో సుగంధాలతో రూపుదిద్దుకున్న ఈ కళారూపాలు ఇటు ప్రముఖుల నుండి
అటు సామాన్య భక్తుల వరకు ఎందరినో ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.